జీహెచ్ఎంసీ పరిధిలో డివిజన్లను 150 నుంచి 300లకు పెంచడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. డివిజన్ల విభజన జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రభుత్వం ఇష్టానుసారం జరిగిందని పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ నాయకుడు భానుప్రకాష్తో పాటు ఇతర నాయకులు మల్కాజ్గిరి సర్కిల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. మౌలాలి డివిజన్లో 60,000 మంది ఓటర్లు ఉన్నప్పటికీ విభజన చేయలేదని, కేవలం 40,000 ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో కొత్త డివిజన్లను ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఇక డివిజన్ల పునర్విభజన న్యాయంగా జనాభా మరియు ఓటర్ల సంఖ్య ఆధారంగా జరగాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం పునఃపరిశీలించకపోతే ప్రజల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. పార్టీకి అనుకూలంగా చేపట్టినట్టు స్పష్టమవుతా ఉంది. 150 డివిజన్లు 300 డివిజన్లు చేశారు పాలనా సౌలభ్యం దృష్ట్యా. అయినప్పటికీ కొన్ని డివిజన్లలో వాళ్ళకు అనుకూలంగా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ డివిజన్ చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక డివిజన్ ఏమో 50,000కు మించి 50,000 వరకు ఉంటేనే కొన్ని డివిజన్లు 15 నుంచి 20,000 వరకు ఉంటాయి. అన్ని డివిజన్లను ఏకరూపంగా యూనిఫామ్గా విభజించాలా, అన్ని కాలనీల నుంచి ప్రజల సంక్షేమం కోసం డివిజన్లను విభజన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.